హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సాంబార్ చేయబోతున్నాం. తాలింపు వేస్తున్నాము. పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్, టమాటో అన్నీ వేస్తున్నాం. చూడండి, ఇందులో ఫ్రై చేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి, మగ్గేటప్పుడే వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ పప్పు వేసుకోవాలి. పప్పు చూడండి, ఇప్పుడు అదంతా మరుగుతుండగా పప్పు వేసుకోవాలి. పప్పు కొంచెం పప్పు చారు కదా ఫ్రెండ్స్, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. చూడండి, ఇలా ఉంది పప్పు చారు అయితే. ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే దగ్గరగా పప్పుచారు కంప్లీట్గా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే పప్పుచారు మరుగుతోంది. ఇట్లా 3-4 పొంగులు వచ్చేసిన తర్వాత మంచిగా దింపేసుకోవచ్చు. చూడండి, టేస్టీ యమ్మీ డెలిషియస్ సాంబార్ రెడీ. సాంబార్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.